83 దేశాలు క్రైస్తవ దేశాలైతే 57 దేశాలు ఇస్లామిక్ దేశాలు కాస్త భవిష్యత్తులో అటు ఇటు అవుతాయా? యూరప్ దేశాల మీద కాన్సంట్రేట్ చేసినటువంటి ఇస్లామిక్ రాజ్యాలు ఒక తెలివైన ఎత్తుగడ చేస్తున్నాయి. సిరియా, యెమెను, లెబనాను, ఇరాకు, ఇరాను, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాంటి ఇస్లామిక్ దేశాల్లో ఎవరైతే ప్రజలు అక్కడ ప్రభుత్వాల వలన నష్టపోతున్న వాళ్ళు, కష్టపడుతున్నటువంటి వాళ్ళు, అక్కడున్న గ్రూపుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? దేశాలు వదిలిపోవాలనుకుంటున్నారు. అట్లా పోయే వాళ్ళని ముస్లిం దేశాలు తీసుకోవట్లే. ఈజిప్ట్ తీసుకోదు, సౌదీ అరేబియా తీసుకోదు, దుబాయ్ తీసుకోదు, వీళ్ళెవరు తీసుకోరు. వీళ్ళని ఎక్కడికి పంపించేస్తారు? యూరప్ దేశాలకు పంపించేస్తారు. యూరప్ దేశాలకు పోమనమని చెప్తారు. వీళ్ళు యూరప్ దేశాల బాట పడతారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ చేసేటటువంటి విచిత్రమైనటువంటి చర్యలే అక్కడ ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి తపన. ముందు షరియా రాజ్యాలు ఏదో ఫస్ట్ ఏమో బ్రతకడానికి ఉపాధి ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత షరియా రాజ్యాలు దారుణాతి దారుణమైనటువంటి వ్యవహారాలు. క్రమంగా 2050 నాటికి యూరప్ సమాజంలోని అనేక దేశాలు మతరాజ్యాలుగా మారుతాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యూరప్ సమాజంలో కూడా చైతన్యం వచ్చింది. అక్కడ షరియా చట్టాలు ఏంటి, అక్కడ ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఏంటి, అక్కడ ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏంటి అని నిలదీస్తూ ఆయా ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తూ రైటిస్ట్ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. లైక్ ట్రంప్ని ఎన్నుకున్నారు, మెలోనీని ఎన్నుకున్నారు. ఇట్లాగా అయితే ఈలోపు మళ్ళీ ఇంకొక వైపున కీర్ స్టార్మర్ లాంటి వాళ్ళని ఎన్నుకోవడం కావచ్చు, ఫ్రాన్స్లో మ్యాక్రాన్ లాంటి వాళ్ళని ఎన్నుకోవడం ద్వారా నష్టపోతున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు యూరప్ దేశాలు చూస్తే స్వీడన్లో స్వీడిస్తాన్లో 30.6% ముస్లిమ్స్ ఉన్నారు. ఆస్ట్రియాలో 19.9%, జర్మనీలో 19.7%, బెల్జియంలో 18.2%, ఫ్రాన్స్లో 18%, బ్రిటన్లో 17.2%, నార్వేలో 17%, డెన్మార్క్లో 16%, నెదర్లాండ్స్ 15.2%, ఫిన్లాండ్లో 15%, ఇటలీలో 14.1%, స్విట్జర్లాండ్లో 12.9%, గ్రీస్లో 9.7%, స్పెయిన్లో 7.2%, చెక్ రిపబ్లిక్లో 1.2%, స్లోవేకియాలో 0.7%, పోలాండ్లో 0.2%. ఇప్పుడు స్వీడిస్తాన్, ఆస్ట్రియా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ ఈ 10 దేశాలు అయితే మాత్రం ఇస్లామిక్ రాజ్యాలుగా భవిష్యత్తులో 2040-50 కల్లా మారేటటువంటి ప్రమాదం ఉందన్నటువంటిది వాళ్ళు అంచనా వేస్తున్నారు.